హలో అందరికీ ఈరోజు వీడియోలో కాకరకాయ ఫ్రై ప్రిపరేషన్. ముందుగా 1/2 కిలో కాకరకాయలు అయితే తీసుకున్నాను. వాటిని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వేసి కడిగి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి అది హీట్ అయ్యాక అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల కాకరకాయ ముక్కలు తొందరగా ఫ్రై అయిపోతాయండి. వాటిని మూత లేకుండా ఒక 10 నిమిషాల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల కాకరకాయ అనేది చాలా మటుకు చేదు తగ్గిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని వాటిని ఒక 2 మినిట్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అందులోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అందులోకి 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఒక 3 మినిట్స్ వాటిని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అందులోకి స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఎంతో యమ్మీ అయిన కాకరకాయ ఫ్రై రెడీ అండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. కాకరకాయ చేదు అనేది ఉండదండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.